కరకరలాడే స్నాక్స్ తినాలనిపిస్తుందా? కానీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు చేస్తున్న స్నాక్ ఒక్కసారి తింటే మార్కెట్‌లో దొరికే చిప్స్‌ని కూడా మర్చిపోతారు. ఈరోజు మనం నవారా రెడ్ రైస్ అటుకుల చుడ్వా మిక్స్చర్ తయారు చేస్తున్నాం. ఇది రుచికరంగా, కరకరలాడుతూ అధిక ఫైబర్‌తో నిండిన ఆరోగ్యకరమైన స్నాక్. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ముందుగా ఒక ప్యాన్‌లో నవారా రెడ్ రైస్ అటుకులు వేసి తక్కువ మంటపై నెమ్మదిగా కలుపుతూ కరకరలాడే వరకు వేయించండి. వైట్ రైస్ పోహాతో కంపేర్ చేస్తే ఈ రెడ్ రైస్ పోహాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా ఇది చాలా హెల్ప్‌ఫుల్. ఇది స్లోగా డైజెస్ట్ అయ్యి కడుపుని నిండుగా ఉంచుతుంది. ఇది ఇన్‌స్టాంట్ ఎనర్జీ ఇవ్వడంతో పాటు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈ ఒక్క స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ మిక్స్చర్ విజయానికి కూడా రహస్యం ఇదే. తక్కువ మంటపై వేయిస్తే అటుకులు కాలిపోకుండా బంగారు రంగుతో అద్భుతమైన క్రంచీగా వస్తాయి. వీడియోలో చూపెట్టిన విధంగా కొన్ని అటుకులు తీసుకొని హ్యాండ్‌తో నలిపితే క్రంచీ సౌండ్ వస్తుంది. బాగా క్రిస్పీ అయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టండి. పాన్‌లో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసి ఆయిల్‌ని వేడి చేయండి. ఈ స్నాక్స్ 2-3 ఇయర్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రౌండ్ నట్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. గ్రౌండ్ నట్స్ వల్ల మంచి ఫ్యాట్, ప్రోటీన్స్ లభిస్తాయి. పల్లీలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాల్సిందే. లేదు అనంటే తినేటప్పుడు టేస్టీగా ఉండవు. ఈ రెడ్ రైస్ అటుకులు ఇలానే కాకుండా మనం పాలల్లో వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత శనగపప్పు వేసి కరకరలాడేంత వరకు వేయించండి. శనగపప్పు మన బాడీకి మంచి ప్రోటీన్ని అందిస్తుంది. ఈ మిక్స్చర్ తింటుంటే చనదాల్ ఇచ్చే కరకరలాడే సౌండ్ వింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి వేయండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దాంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది. మీకు తెలుసా, నవారా రైస్ అనేది ఒక దేశీ విత్తనం. ఈ రైస్ బియ్యం నుంచి కూడా మొలకలు వస్తాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయండి. పసుపులో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండి హెల్త్కి ఎంతో మేలు చేస్తాయి. ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు వేయండి. కరివేపాకులో ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఫుల్గా ఉండడం వల్ల హెయిర్ లాస్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేశాక బాగా కలపండి. నెక్స్ట్ ఎంట్రీ ఇస్తుంది మన హీరో. అదేనండి, ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నవారా రెడ్ రైస్ అటుకులు. ఈ అటుకులను తాలింపులో వేసి బాగా కలపండి. ప్రతి అటుకుకు తాలింపు బాగా పట్టేలా కలిపితే మన ఎంతో టేస్టీ అయినటువంటి నవారా రెడ్ రైస్ మిక్స్చర్ రెడీ. మన ఇంట్లో మన చేత్తో చేసిన ఈ పోహా మార్కెట్ స్నాక్స్ కంటే కూడా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ. ఇందులో మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ఆర్ ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయలేదు. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే అన్నం లేనప్పుడు కూడా ఈ మిక్స్చర్ తినేయొచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మన హెల్దీ నవారా రైస్ పోహా రెడీ. పిల్లలు, పెద్దలు, అలాగే సాయంత్రం టీతో, స్కూల్ టిఫిన్కి లేదా ప్రయాణాల్లో తీసుకెళ్ళడానికి కూడా ఇది అద్భుతమైన ఆరోగ్యకరమైన స్నాక్. ఎయిర్ టైట్ బాక్స్లో నిల్వ చేస్తే ఈ మిక్స్చర్ 2 months వరకు ఆ పైన కూడా ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటుంది. మనం కావాలి అనుకుంటే వేరుశనగలు వేసినప్పుడు జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇవి తిన్నాక మళ్ళీ ప్యాకేజ్డ్ ఫుడ్ జోలికి వెళ్ళరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.